హాయ్ నమస్తే వెల్కమ్ టు టీజనర్ కవిత. ఈ వీడియోలో మనము 28 సైజ్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్కి మరియు బోట్ నెక్కి కట్ వర్క్ మోడల్ పెట్టుకొని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో కేవలం కటింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ కట్ వర్క్ మోడల్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నాను కాబట్టి ఈ సైజ్ ఫ్రాక్కి కేవలం ఈ బాడీ పార్ట్ కటింగ్ మాత్రమే ఎలా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి బాటమ్ సైడ్ కట్ వర్క్ మోడల్ అనేది నేను ఇక్కడ విడిగా జాయిన్ చేశాను అనమాట. బాడీ పార్ట్కి జాయిన్ చేయకుండా ఇలా విడిగా కూడా జాయిన్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్కి కంటిన్యూగా కట్ వర్క్ మోడల్ పెట్టేసుకొని సపరేట్గా జాయింట్ లేకుండా దానికి కట్ వర్క్ మోడల్ పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఆల్రెడీ 1 వీడియో పెట్టున్నాను. కాబట్టి ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కేవలం కటింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి కేవలం 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బాటమ్ సైడ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కదా, అది వచ్చేసి 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బాడీ పార్ట్కి 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బాటమ్ సైడ్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాని కటింగ్ చేసుకొని రిమైనింగ్ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో కట్ వర్క్ మోడల్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఆ వీడియో అనేది రికార్డ్ చేశాను, బట్ అది డిలీట్ అయిపోయింది. అందుకనేసి ఈ వీడియోలో కేవలం ఈ బాడీ పార్ట్ వరకు ఈ సైజ్ ఫ్రాక్ 28 సైజ్ ఫ్రాక్కి ఈ బాడీ పార్ట్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. బాడీ పార్ట్కి మనము బోట్ నెక్ పెడుతున్నాము. బోట్ నెక్కి మరియు హ్యాండ్స్కి బాటమ్ సైడ్ కట్ వర్క్ మోడల్లో మోడల్ పెడుతున్నాం కాబట్టి మోడల్ కోసము మనం ఇది క్యాన్ తీసుకోవాలి. 1 మీటర్ లైనింగ్ క్లాత్, 1 మీటర్ బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్, బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఈ సైజ్ ఫ్రాక్కి మనము అట్లీస్ట్ 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే జాయింట్ లేకుండా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వచ్చేస్తుంది. ఇక్కడ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి సైడ్ జాయింట్ పడుతుంది. బాటమ్ పార్ట్కి లైనింగ్ క్లాత్ 4 మీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఫస్ట్ మనము బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మనకి అవతల వైపు వెళ్ళేటట్లు ఇలా పెట్టుకుంటాము. ఇది ఫోల్డింగ్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాడీ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ యొక్క లెంత్ 12.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 13.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 12 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని 6 దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే 30, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 7.5 ఇంచ్. టేప్ని 7.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 13.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 6.75. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు వదిలేసుకుని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వచ్చింది అంటే 14 ఇంచెస్ వచ్చింది. ఒక 0.25 ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ కాకుండా 5.25 దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకొని మళ్ళీ ఆర్మ్ షేప్ని డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 6.75 సరిపోయింది అనమాట. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 24, దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే 26, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 6.5 ఇంచ్. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 7.5 ఇంచ్. టేప్ని 7.5 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని తర్వాత ఈ డాట్స్ని కలిపి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటువైపున 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ ఇక చెస్ట్ రౌండ్ 28 కాబట్టి మనం ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ అనేది 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి.
ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి టోటల్ 1 ఇంచ్ లోపలికి వెళ్ళేటట్లు ఇలా పెట్టుకొని డాట్స్ యొక్క లెంత్ 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని డాట్స్ని పట్టుకోవాలి. ఇలా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 2 ఇంచెస్ సరిపోద్ది అనుకుంటే 1/2 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుని 2.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ విత్ అనేది జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను కాబట్టి 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ 3.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని రోలర్తో ఇలా అనుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ షేప్ అనేది మనము ఇప్పుడే కటింగ్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసము లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని మనం బ్యాక్ సైడ్ జిప్ వేయడం కోసము ఇటువైపున 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా 3.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ బోట్ షేప్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మాత్రం కటింగ్ చేసుకుంటాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము కట్ వర్క్ మోడల్ పెట్టట్లేదు కాబట్టి. ఇది బ్యాక్ పార్ట్, దీని పక్కన పెట్టుకొని ఫ్రంట్ సైడ్ మనం క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని కటింగ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ 13.5 ఇంచ్ దాన్ని బయటకు చేసుకుంటే 6.75 టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 6.75 దగ్గరికి టేపు ఈ లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చులకి మార్క్ చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ని చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 8.5 ఇంచ్ దాన్ని బయటకు చేసుకుంటే 4.25 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలిపితే ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో 1 మార్క్ పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకొని 1 సైడ్ క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మార్క్ చేసుకొని ఇలా క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్కి మరియు బాటమ్ సైడ్ వేస్ట్ రౌండ్కి కట్ వర్క్ మోడల్లో మనము ఈ క్యాన్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్కి కటింగ్ చేసుకుందాము. ఇక్కడ మనకి నెక్ విత్ ఎంత వచ్చింది, 3.5 ఇంచ్. ఇక్కడ కూడా 3.5 ఇంచ్ డౌన్కి. దీన్ని డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటే ఒక 5 ఇంచెస్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని మనకి ఇక్కడ 3.5 ఇంచ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా 3.5 ఇంచ్ అవతలకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ 3.5 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని జస్ట్ ఒక 0.25 అవతలకి మనం ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా 0.25 అవతలకి అన్నమాట. ఇక్కడ బాటమ్ సైడ్ కూడా. తర్వాత మనము కట్ వర్క్ మోడల్ స్టిచ్ చేయడం కోసము ఇక్కడ ఇదేమో 1.5 ఇంచ్ పైకి ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ బోట్ షేప్ని మార్క్ చేసుకొని
దీన్ని ఇలా పెట్టుకొని కర్వ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది నెక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ బాటమ్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఫస్ట్ ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇటువైపు నుంచి మార్క్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అటువైపు నుంచి కాకుండా ఫస్ట్ ఇటువైపు నుంచే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదేమో బాటమ్ పార్ట్కి. తర్వాత హ్యాండ్స్కి కటింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి వస్తుంది అన్నమాట. ఇలా లైన్ని డ్రా చేసుకొని దీని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ నుంచి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇవేమో 2 హ్యాండ్స్కి అనమాట. ఇలా కట్ చేసుకున్నాక వీటికి సరిపడా మనము లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇంకా 2 హ్యాండ్స్కి ఇది 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఇదేమో 2 హ్యాండ్స్కి. తర్వాత నెక్ పార్ట్కి ఇది ఫోల్డింగ్ సైడ్ 2 ఫోల్డ్స్ మీద ఉంది. ఇది 2 ఫోల్డ్స్ మీద కాబట్టి ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత బాటమ్ లేయర్కి ఇలా కటింగ్ చేసుకుంటే లైనింగ్ పార్ట్ కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. వీటిని పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. ఇది ఫోల్డింగ్ సైడ్. ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇటువైపున బ్యాక్ పార్ట్. ఇక్కడ హ్యాండ్స్. ఇలా కటింగ్ చేసుకుంటే బాడీ పార్ట్ కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.